హాయ్ ఎవ్రీవన్, మేము హాస్టల్లో ఉండేటప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్లోకి సాంబార్ కాంబినేషన్తో ఈ పకోడీ పెట్టేవాళ్ళు. దీన్ని పకోడీ అనొచ్చు, క్యాబేజీ 65 ఏదైనా అనొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దానికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని క్యాబేజీ పొడి పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్స్ వచ్చేసి మైదా పిండి వేసుకోవాలి. ఇవి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. అన్ని టేస్ట్కి సరిపడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి, కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా వాటర్, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని మనం పకోడీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. అసలు వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి, కొద్దిగా ఓన్లీ పిండి క్యాబేజీకి పట్టేంత వరకు మాత్రమే ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ముందు ధనియాల పొడి యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు క్యాబేజీ తినని వాళ్ళకు, క్యాబేజీ స్మెల్ నచ్చని వాళ్ళకు కూడా ఇదైతే పక్కా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నార్మల్గా పకోడీ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ రెడీ అయిపోతుంది అనమాట. దీనిలోకి మనం వేయించిన గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, అది వేసుకుంటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్. సాంబార్ కాంబినేషన్తో రైస్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.